నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోంది. టీడీపీ జనసేన నాయకులు టికెట్లు అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారు ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధి మరమ్మతులకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధి మరమ్మతులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం గుడిపాల మండల పరిధిలో చిత్తూరు వేలూరు రోడ్డులో చెన్నై క్రాస్ జంక్షన్ నుండి ఆంధ్ర సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ తో కలిసి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. వేలూరు రోడ్డులో వై జంక్షన్ నుంచి ఆంధ్ర సరిహద్దు వరకు రోడ్డు గుంతలమయమై వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో రోడ్డును అభివృద్ధి చేయడం కోసం ఇటీవల జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కలిసి గత నెలలో ఇరువురు రోడ్డును పరిశీలించి రోడ్డు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల మరమ్మతులకు మరియు వాటి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. వేలూరు రోడ్డులో వై జంక్షన్ నుండి ఆంధ్ర సరిహద్దు వరకు 1.6 కిలోమీటర్ల మేర పాడైన రోడ్డును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టడానికి ఎన్ఆర్ఈజీఎస్ కింద 2.30 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. చిత్తూరు శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధి మరమ్మతులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రహదారుల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఎండ్బి ఈఈ శ్రీనివాసులు, డిఈ దస్తగిరి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ శివరాజ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ జన్మదిన సందర్భంగా పంపిణీ చేసిన సైకిళ్లను గుడిపాల మండలం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ పంపిణీ చేశారు. టీటీడీ చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయని, టీటీడీ పరువు మీ పాలనలో తీశారని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై అరాచకాలు పెరిగిపోతున్నాయని, దైవానికి జరుగుతున్న ద్రోహంగా ప్రజలు భావిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయన్నారు. పాప ప్రక్షాళన చేస్తానని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ విపత్తుల నిర్వహణ శాఖ విచారణకు ఆదేశిస్తే మీరు రద్దు చేయించారని అన్నారు. ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారని కేంద్రం స్పందించిందన్నారు. విజయవాడకు అమిత్ షా వచ్చిన సందర్భంగా హడావిడిగా కేంద్ర బృందం పర్యటన రద్దు చేయించారని అన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి పర్యటన రద్దు చేస్తూ ప్రకటన చేశారని, క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందం అయోధ్య రామాలయంకు పంపిన ఘనత మాది అని అన్నారు. టీటీడీ పరువు మీ పాలనలో తీశారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై అరాచకాలు పెరిగిపోయాయన్నారు. లడ్డూ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పై బురద చల్లాలని చూశారని, న్యాయ విచారణకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోందని, టీడీపీ జనసేన నాయకులు టికెట్లు అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియా అక్షర మాయతో మాపై బురద చల్లితే విష్ణుమాయ ముందు భస్మం కాక తప్పదన్నారు. తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. ఈ అపరాధులకు శిక్ష తప్పదన్నారు. మాడవీధుల్లో కూడా చెప్పులు వీసుకుని తిరుగుతున్నారంటే మీ పర్యవేక్షణ ఏ విధంగా ఉందో అర్థం పడుతోందని అన్నారు. భయం భక్తి లేకుండా పోయిందని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తొక్కిసలాటలో మృతి చెందిన 6 కుటుంబాలకు 25 లక్షలు చంద్రబాబు ప్రకటన చేస్తే టీటీడీ నుంచి నగదు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. మీరేమో చాలా ఆవేశంగా మొన్న జరిగిన వైకుంఠ ఏకాదశి దుర్ఘటనకు సంబంధించి 6 మంది చనిపోతే వాళ్ళ బంధువులు ఆనందపడిపోయి వెంకటేశ్వర స్వామి తీసుకుపోయినాడు అని ఆయన ప్రకటన ఇవ్వటం ఎంత దారుణమండి! ఎంత ఘోరమైనటువంటి విషయం ఇది! ఈ రకమైనటువంటి ప్రకటనలు ఇచ్చి మభ్య పెడతారా? మోసం చేస్తారా? ఇలాంటి వరుస సంఘటనలు, నెయ్యిలో కొవ్వు కలిపినాము అనని మా మీద ప్రచారం, ఆ తర్వాత మేము ఎప్పుడైతే
వాస్తవాన్ని మొత్తం ప్రజలకందరికీ తెలియజేసినామో ఆ తర్వాత సద్దు కాకుండా పోయింది. సిట్టు వాళ్ళు వచ్చినారు కదా, ఇప్పటి వరకు ఏం తెలిసినారో నిగ్గు బయటికి రావాలి కదా, ఏం లేదు. నిన్న జరిగినటువంటి సంఘటన మీద న్యాయ విచారణ చేయిస్తానని చంద్రబాబు గారు చెప్పారు కదా, న్యాయ విచారణకు ఇప్పటి వరకు ఆదేశమే ఇవ్వలేదు, ప్రకటన కూడా చేయలేదు. కొండ మీద ఇప్పుడు అవినీతి విచ్చలవిడిగా ఏరులై పారుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన సంబంధించినటువంటి నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు టిక్కెట్లు అమ్ముకుంటూ సంపదను సృష్టిస్తున్నారు. చంద్రబాబు గారు చెప్పేటువంటి సంపదను ఆ రకంగా సృష్టించుకుంటున్నారు. ఇది కొండ మీద జరుగుతున్నటువంటి ఘోరం. అనుకూల మీడియాలో అక్షరమాయతో అధికారం దక్కించుకోవచ్చు, అబద్ధాలు ప్రచారం చేయవచ్చు, కానీ ఆ విష్ణుమాయ ముందు ఈ చంద్రమాయ భస్మం కాక తప్పదు. చంద్రబాబు గారు మీరు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి తప్పులన్నీ కూడా మా మీదే, ఇంకైపోయింది, మా మీద కూడా చెప్పటానికి వీలు లేనంత స్థాయికి కొండ మీద వ్యవహారాలు, కొండ మీదనే కదా రాష్ట్రంలో జరిగేటువంటి తప్పులు ఘోరాలకి చంద్రబాబు గారు చెప్పినా కూడా ఇంకా వినలేనంతగా పరిస్థితులు మారిపోయినాయి. ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. నగరంలో 30 శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని బీజేపీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు మస్తాన్, చెంగల్ రాయల్, రామకృష్ణ, సుభద్రమ్మ, వెంకటరత్నం, పద్మ, యువరాజ్ తదితరులు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. నమస్కారం. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం మేము తప్పకుండా వీక్షిస్తున్నాము. ఈ వారం ఒక వారం ముందుగానే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చేశారు. ఎందుకంటే దీనికి కారణం 26 రిపబ్లిక్ డే, అందువల్ల ఒక వారం ముందుగానే ఈ కార్యక్రమాన్ని ప్రధాని గారు చేపట్టారు. ఈరోజు కూడా మేము ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాము. ఈ ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నో ఆసక్తికరమైన మన దేశంలో జరిగే విషయాలను మనకి విశదీకరిస్తారు. ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవాలి. ఈ గణతంత్ర దినోత్సవానికి ప్రాముఖ్యత ఉంది. 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాన్ని మనం వైభవోపేతంగా జరుపుకోమని తెలియజేశారు. అలాగే మన రాజ్యసభలో అప్పటి గౌరవనీయులు పెద్దలు అంబేద్కర్ గారు, అలాగే మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, వీరు మాట్లాడిన అప్పటి వాయిస్ని మనకి ఈరోజు వినిపించి మనకి వారు చెప్పిన మాటలను మనకు బాగా విపులీకరించారు. మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే కుంభమేళ, ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళకు లక్షలాది మంది వచ్చి కుంభమేళలో పాల్గొంటున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ పెద్ద చిన్న ధనిక కుల భేద మత భేదాలు లేకుండా అందరూ ఐకమత్యంతో ఈ జరిపే కుంభమేళాలో పాల్గొని అక్కడ భజనలు చేసి అక్కడ భోజనాలు ప్రసాదాలు స్వీకరిస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రపంచ దేశాలు అందరూ ఈ కుంభమేళా పైన దృష్టి సారించి చేస్తున్నారు. అలాగే మొన్న వివేకానంద జయంతి సందర్భంగా యువతకు మంచి ప్రోత్సాహం ఇచ్చి బాగా స్కిల్ డెవలప్మెంట్ విధంగా మనం చేస్తున్నాము. అవన్నీ కూడా విశదీకరించారు. ఇలా అయోధ్య బాలరామ మందిరం నిర్మించి సంవత్సరం అయింది. అక్కడ మంచి పూజలు చేసి బాగా మన దేశం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడుతున్నారు. ఈ విషయాలనంతా
మనకు మోడీ గారు మనకు తెలియజేసి మనల్ని చైతన్యవంతులు చేసి ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేదానికి ఇది చాలా కీలకం. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి ఒక్కరూ ప్రతి నెల చివరి ఆదివారం దీన్ని వీక్షించి మనము మనంతా దేశాన్ని అభివృద్ధికి పాటుపడాలి. అలాగే రిపబ్లిక్ డే ముందు రోజు 25 ఓటర్స్ దినోత్సవం, ప్రతి ఒక్కరూ ఈ ఓటర్స్ దినోత్సవాన్ని జరుపుకొని ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించే విధంగా ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాలి అని మన మోడీ గారు చెప్పారు. ఆయన చెప్పిన మాటను మనం తప్పకుండా పాటించి మన దేశ అభివృద్ధికి మనం అందరూ బాటలు వేయాలని సందర్భంగా కోరుకుంటూ జై నరేంద్ర మోడీ. ఈరోజు మన ప్రధాని గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎన్నో ఆధునిక విషయాల్ని మాకు సమకూర్చారు. ప్రపంచంలోనే మన భారతదేశంలోనే సాంకేతిక పరిజ్ఞానంలో చాలా ముందంచులో వెళుతున్న దానికి మా ప్రధానమంత్రి గారు ఎంతో మాకు ఆదోయించారు. దాని మధ్య భాగం ప్రకారంగా అందరూ ప్రతి ఒక్కరూ మన భారతదేశాన్ని ముందంచులు నడపాలని అందరినీ కోరుకుంటూ సెలవు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గోవింద. ఈరోజు వైకుంఠ ద్వారము చివరి రోజు చాలా బాగా దర్శనమైంది. వాతావరణం కూడా బాగుంది. భక్తాదులను కూడా అడిగాం, చాలా మందిని అడిగితే మాకు దర్శనం బాగా జరిగింది. ఇక్కడ వసతులు కావచ్చు, ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ప్రసాదాలు కావచ్చు, వసతులు, ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. మరి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ మారడానికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా మనకుందని కూడా తెలియజేస్తున్నాం. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్భంగా బీవీపాలెం వద్ద ఏర్పాటు చేసిన బోటులో యువత, విద్యార్థులు, పలువురు పర్యాటకులు, ప్రజలు ఉల్లాసంగా షికారు చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. జిల్లా యంత్రాంగం బోటు షికారు చేస్తున్న ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఏర్పాటుతో గజ ఈతగాలను, మెడికల్ క్యాంప్, తాగునీరు వంటి పలు ఏర్పాట్లు చేసి అన్ని రకాల భద్రతా చర్యల నడుమ బోటు షికారు ఏర్పాట్లను చేపట్టింది. మాది సూలూరుపేట. ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ సూపర్ బాగుంది. బోటింగ్ ఈ 4 సంవత్సరాలుగా మాకు బోటింగ్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక సూపర్గా ఉంది. ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్. నా పేరు రిషన్ ఎస్టీ. నేను ఎస్ఎస్బి స్కూల్ శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాను. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చాలా చాలా బాగుంది. ఈ బోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా నచ్చింది కూడా. ఈ విధంగా మళ్ళీ నాకు రావాలనిపిస్తుంది ఇక్కడికి. దీనివల్ల నాకు చాలా హ్యాపీనెస్ కూడా కలిగింది. నా పేరు దుష్యంత్ సాయి. నేను ఎస్ఎస్బి ఎంఏ స్కూల్ నుంచి వచ్చాను. ఈ స్విమ్మింగ్ అనేది నాకు చాలా ఎంజాయ్మెంట్. ఇంతవరకు నేను దీని మీద ఎప్పుడు బోట్ మీద ఇంతవరకు ప్రయాణించిందే లేదు. నాకు ఇప్పుడు ఎగ్జైటింగ్గా ఉంది. నా పేరు కే పల్లవి ఫ్రమ్ ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ శ్రీకాళహస్తి. ఈ ప్రోగ్రాం నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇంత మురుపు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రాం ఏ గవర్నమెంట్లోనూ జరపలేదు, కానీ గవర్నమెంట్లో జరిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాం అయితే చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మా స్కూల్ 50 మందిని తొడుకొచ్చారు, ఇక్కడికి బస్సులో తొడుకొచ్చారు. దానివల్ల మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా ఉంది. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. దీన్ని జరుపుతున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సుధారాణి, ఎస్ఎస్బి స్కూలు హై స్కూల్ నుండి వచ్చాము. చాలా బాగుంది సార్. ఎప్పుడు రాలేదు అసలు ఇక్కడికి. అసలు భయపడ్డాను నేను రావడానికి. వచ్చినాక ఏం భయం లేదు, చాలా బాగుంది. మేము శ్రీకాళహస్తి నుండి వచ్చాము. శ్రీ సరస్వతిబాయి మున్సిపల్ హై స్కూల్ నుండి శ్రీకాళహస్తి నుండి వచ్చాము మేము. ఇక్కడ జరిగిన కార్యక్రమం మొత్తం చాలా బాగుంది. అంటే ఒక డీటెయిల్గా మొత్తం బాగా చేశారు. ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చాలా బాగుంది. మా అందరికీ బాగా నచ్చింది. ప్లస్ ఇక్కడ ఏం భయపడకుండా చాలా బాగా తీసుకెళ్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే చాలా బాగుంది. మేము నాటిపేట నుంచి వచ్చాము. మేమంతా 4 years తర్వాత మళ్ళీ ఫిల్మింగ్ ఫెస్టివల్ జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ గవర్నమెంట్ తర్వాత మాకు ఇలా ఫ్రెండ్స్తో బయట తిరగడం, ఇలా హ్యాపీ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టంగా ఉంది మాకు కూడా. అండ్ ఇంకా చాలా థ్యాంక్స్ ఈ గవర్నమెంట్కి. చాలా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్తో. అంటే మా ఫ్యామిలీస్ కూడా నెక్స్ట్ మా ఫ్యామిలీస్తో కూడా వస్తారు. వాళ్ళు కూడా మేము ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీస్తో కూడా.
అంటే మా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్స్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా విడుదల తేదీని త్వరలో ఖరారు చేస్తామని నిర్మాత డివివి దానయ్య తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన శ్రీవారి సేవలో పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనం జరిగిందండి. అంతా బాగుంది. అందరికీ శుభాకాంక్షలు. కొత్తది ఇప్పుడు ఓజీ ఉందండి అండర్ ప్రొడక్షన్లో. కమింగ్ రిలీజ్ ఓజీ అండి ఉంటుందండి. తొందరలో అనౌన్స్ చేస్తాం. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ అనౌన్స్ చేస్తాను. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని సంక్రాంతికి వస్తున్నాం టీం దర్శించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత దిల్రాజుతో పాటు అతని భార్య అనిత, శిరీష్, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం బయటికి రాగా అభిమానులు వీరితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు తెలంగాణ ఎమ్మెల్యే రోహిత్ తో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సార్ ఇద్దరు వచ్చేయండి సార్. ఎమ్మెల్యే గారు ఈ పక్కన రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలోనే గుర్తింపుండే విధంగా పరిగెత్తుతా ఉన్నాయి. మరి అదేవిధంగా రెండు రాష్ట్రాలు కూడా చల్లగుండాలని వెంకటేశ్వర స్వామిని కోరుతా ఉన్నాం. తప్పకుండా అది జరుగుతుంది. నంబర్ 1, నంబర్ 2 రాష్ట్రాలుగా మొట్టమొదటి నుంచి అంటా ఉన్నాను. అదేవిధంగా నంబర్ 1, నంబర్ 2 స్థాయిలో మరి ఇండియాలో ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోంది. టీడీపీ జనసేన నాయకులు టికెట్లు అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారు ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధి మరమ్మతులకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.